జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అసలు ఈ న్యూస్ని మీకు ఏ విధంగా చెప్పాలని కూడా నాకు అర్థం కాల. అంత మంచి న్యూస్, అంత జబర్దస్త్ న్యూస్. అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మనసు ఉండాలి, దమ్మే కాదు మనసు కూడా ఉండాలన్నమాట. ఇది మామూలు విషయం కూడా కాదు. న్యూస్ అయితే చాలా బాగుంటుంది, చాలామందిని ఆదర్శంగా కూడా తీసుకోవాలి. అసలు విషయానికి వస్తా, సంచలనాలకు మారుపేరైనటువంటి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. సహజంగా హిమంత బిశ్వ శర్మ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు గుడ్డిగా ఆ నిర్ణయం అయితే అసలు తీసుకోరు. ఆ విషయంపై కొంత రీసెర్చ్ చేసి తనకు పూర్తిగా ఆ విషయం మీద అవగాహన వచ్చిన తర్వాతనే హిమంత బిశ్వ శర్మ ఆ నిర్ణయాలను అయితే తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో నిర్ణయమే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీసుకున్నారు. అసలు విషయానికి వస్తా, ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగుల పర్యటనలో విపరీతంగా అయితే పెరిగిపోయినాయంట. పైగా వాళ్ళ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయంట. దాంతోపాటు ముఖ్యంగా అధికారులకు సంబంధించి తిండికి అయ్యే ఖర్చు 100 కోట్లుగా ఉంటుందంట. చూడండి ఎట్లున్నదో, 100 కోట్లు తిండి ఖర్చు. అంటే ఒక విఐపి భోజనానికి ఎంత ఖర్చు పెడతారో అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగుల పర్యటనలో భోజనాలకు అంత ఖర్చు పెడుతున్నారంట. ఈ ఖర్చు అంతా కూడా ప్రభుత్వ ఖాతాలోనే పడుతుంది. అంటే ఏంది, ఇదంతా కూడా ప్రజలకు సంబంధించిందే, ప్రజాధనమే కదా. అంటే ప్రజాధనాన్నే దీనికి చెల్లిస్తూ ఉన్నారు. దీంతో ఇక ప్రభుత్వ అధికారులకు ఈ విఐపి కల్చర్ రద్దు చేశారు. ఒక ప్రభుత్వ అధికారులకే ఈ విఐపి కల్చర్ను రద్దు చేస్తే మరి తన క్యాబినెట్ మంత్రుల సంగతి ఏమిటని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అందుకోసమే ప్రభుత్వ అధికారులతో పాటు తన క్యాబినెట్తో పాటు తనకు కూడా విఐపి ట్రీట్మెంట్ను రద్దు చేసి పారేశారు హిమంత బిశ్వ శర్మ. చూడండి ఎంత విషయం. అంటే కేవలం ప్రభుత్వ అధికారులకే కాదు, అట్లాగే తన క్యాబినెట్ మంత్రులకే కాదు, ఆయన కూడా ఈ విఐపి ట్రీట్మెంట్ అయితే రద్దు చేశారు. అంటే ఇకపై ఏ ప్రభుత్వ అధికారైనా, క్యాబినెట్ మినిస్టర్ అయినా, లేదా ఏకంగా సీఎం అయినా సరే, అంటే హిమంత బిశ్వ శర్మ అయినా సరే అనవసరపు ఖర్చులు చేయడానికి వీళ్ళే. దండలు వేయడము, ఈ బోకేలు ఇచ్చేది, ఈ బ్యానర్లు కట్టేది, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖర్చులతో ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీళ్ళే. అంతేకాకుండా ముఖ్యమంత్రి దగ్గర నుండి క్యాబినెట్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనే ఏ అధికారిక కార్యక్రమంలోనైనా కూడా వెజిటేరియన్ భోజనాన్ని అందించాలా. అలా కాదని చెప్పి నాన్ వెజ్ భోజనాన్ని అందించడానికి వీల్లేదు. అస్సాంలో జరిగే ఏ ప్రభుత్వ ఈవెంట్లోనైనా లేకపోతే పర్యటనలోనైనా సాత్వికమైన శాకాహార భోజనమే భుజించాలా, అంటే తినాలా. అలా కాదు అనుకుంటే ఆయా అధికారులు లేదా మంత్రులు బయటికి వెళ్ళి తమ సొంత ఖర్చులతో, అంటే వాళ్ళ జోబిలో డబ్బులతో తమకు ఇష్టం వచ్చిన ఆహారాన్ని వాళ్ళు తినొచ్చు, దాంట్లో ఏం అభ్యంతరం లే. కానీ ప్రజాధనంతో మాత్రం తక్కువ ఖర్చు అయ్యే శాకాహార సాత్వికమైన భోజనాన్నే వీళ్ళు తినాలని చెప్పి హిమంత బిశ్వ శర్మ ఆదేశాలను జారీ చేసినారు. నిజంగా ఈ విషయంలో హిమంత బిశ్వ శర్మ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలా. ఎందుకంటే ఈ ప్రజాధనం అంతా ఆదా అవుతుంది కదా. ఆయన అన్నట్టు ఈ పూలదండలు, ఈ బ్యానర్లు, ఈ బొకేలు ఒకవరల్లా వచ్చేప్పుడు వాళ్ళకి తిండి కోసం అంతా ఈ విందు భోజనాలు పెట్టేది, ఈ చికెను మటను లేనిపోని అన్నట్టు పెట్టేది, ఎంత ఖర్చు వచ్చేది దానికి? అదంతా ఏం వాళ్ళ జీతాల్లో కట్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ఇంటికాడికి చేస్తున్నారా? అదంతా ఎవరిది భారం అంటే ప్రజల మీదనే భారం. కాబట్టి మీరు బంగారంగా మీరు తినండి, కాదనలా. అది ఏదైనా తినాలనుకుంటే మీ సొంత ఖర్చులతో మీరు తినండి. అంతేగాని ప్రజాధనం అయితే ఇట్లా దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి ఒక మంచి అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. నిజంగా ఎందుకే చెప్పింది, ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని అయితే స్వాగతించాలా. ప్రతి ఒక్కరూ అట్లాగే వివిధ రాష్ట్రాల్లో, అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చట్టాన్ని అయితే అమలు చేయాలన్నమాట. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటూ, అట్లాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మహానుభావులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్లో ఆన్లో ఉంచుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.